ఓం నమ శివాయ. కార్తీక పురాణం 2వ అధ్యాయం. సోమవార మహిమ. ఓ రాజా, కార్తీక మహాత్మ్యమును వినుము. విన్న వెంటనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీక మాసమునందు శివ ప్రీతిగా సోమవార వ్రతమాచరించువాడు కైలాసవాసి యగును. కార్తీక మాసమున సోమవారమందు స్నానము గాని దానమును గాని జపమును గాని చేసిన ఎడల అశ్వమేధ యాగముల ఫలము పొందును. ఇందుకు సందేహము లేదు. కార్తీక మాసమందు ఉపవాసము, ఒకచోట భోజనము, రాత్రి భోజనము, ఛాయాంతక భోజనము, స్నానము, తిలదానము అయిన ఈ 6 ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తి గలవాడు కేవల ఉపవాసమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు రాత్రి భోజనము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు ఛాయా నక్షత్రమును చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనమును పెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయాంతకం అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించడం. సాయంత్రం 4:30 గంటలకు భుజించుట ఛాయాంతకమగును. మానవులు పైన చెప్పిన ఆడింటిలో దేనినైనను ఆచరించని ఎడల 8 యుగములు నరకమునందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోను బాధల నొందుతురు. కార్తీక సోమవారమునందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందును. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరు కార్తీక సోమవారమునందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేయుదురో వారి పాపములు అగ్నియందుంచిన దూది వలె నశించును. కార్తీక సోమవారమందు శివలింగమునకు అభిషేకము చేసి పూజ చేసి రాత్రి భుజించేవాడు శివునికి ప్రియుడగును. ఈ విషయం మందు కథ గలదు, చెప్పెదను వినుము. ఇది వినువారికి చెప్పువారికి పాప నాశనమగును. కాశ్మీర దేశమందు ఒక పురోహితుని కూతురు స్వాతంత్ర నిష్ఠురి అనే ఒక స్త్రీ గలదు. అది చక్కని రూపముతో మంచి యవ్వనముతో గుడియందు తలదువ్వుకొని అలంకరించుకొని బహుగా మాట్లాడుచూ జారాని అయి ఉండేటిది. రాజా, దీని దుర్గణములను చూసి తల్లిదండ్రులు అత్తమామలను దీన్ని విడిచిరి. దీని భర్త సౌరరాష్ట్ర దేశస్థుడు. అతని పేరు మిత్రశర్మ. అతడు వేదాంగ పారంగతుడు, సదాచార పండితుడు, సమస్త భూతములందు దయగలవాడు, అనేక తీర్థములు సేవించినవాడు, అబద్ధం ఆడనివాడు, నిరంతరము దయగలవాడు. భర్త ఇట్టి ఉత్తమ గుణములు కలవాడైనప్పటికీ ఆ దుర్మార్గపు భార్య ఇతన్ని నిత్యము కొట్టుచుండెడిది. అట్లు నిత్యము దాని చేత దెబ్బలు తినుచు గృహస్థ ధర్మమందుండు కోరిక చేత భార్యను విడువలేక దానితో కష్టపడుచుండెడివాడు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము, అంగములనగా శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదాంగ పారగుడు అనబడెను. ఈ మిత్రశర్మ భార్యకు కర్కశ అనియు నామము గలదు. భర్త అయిన మిత్రశర్మయు సంభోగ వాంఛ చేత దీని యందు రాగముతో నుండెను. అంతా ఒకనాడు దీని రంకుమగుడు ద్రవ్యములను, నగలను, వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వలన భంగము కలుగుచున్నది గనుక నీ భర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించిన పిమ్మట భర్త నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టెను. ఆ దెబ్బతో అతడు మృతి నొందెను. తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకొని తీసుకొని పోయి పాడునూతిలో పడవేశను. ఇట్లు భర్తను చంపి తరుణులు, పరస్త్రీ సంగమాభీషులు, కామశాస్త్ర ప్రవీణులు, వర్ణశంకర కారకులైన అనేక జాతి పురుషులతో ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగము చేయుచుండెడిది. ఇంతేగాదు, భర్తయందు అనురాగముతో కూడి ఉన్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగము చేయించుచు ఏకపత్ని వ్రత పారాయణులను భంగపరిచి వారితో సంభోగించుచు నిత్యము పరనింద చేయుచు పరమ ద్వేషము కలదై దేవతా ద్వేషి అయి ఉండెను. అది నిరంతరము దయాశూన్యమై ఆడంబరము చేత గాని, నవ్వు చేత గాని, కపటము చేత గాని విష్ణు పాదార విందమును ధ్యానించలేదు, హరికథను వినను లేదు. ఇట్లుండగానే దీనికి యవనము పోయి ముసలితనము వచ్చినది. తరువాత వ్రణవ్యాధి కలిగినది. ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినదయ్యను. తరువాత జారులందరూ రూపవంతులు ముదయుక్తులై వచ్చి చూచి విగతాశులై వేసే ఇంటికి వచ్చుట మానివేసిరి. తరువాత పాపాధిక్యము చేత చాలా బాధ నొంది ఆ వ్రణవ్యాధితోనే మృతి నొందెను.
తరువాత భయంకరులనే యమదూతలు వచ్చి ఆ కర్కశ పాపముల చేతకట్టి యముని కడకు తీసుకుపోయి యమునికి అప్పగించరి. యముడు దానిని చూచి కోపము చేత కల్లెర్ర చేసి దీనిని భయంకరమగు ముళ్లతో కూడిన ఇనుముతో చేయబడిన స్తంభమును కాల్చి మండుచుండగా ఆలింగనము చేయించుడని కఠినమైన శిక్ష విధించెను. అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కశను చేసిన పాపములను చెప్పుచు ఆ వేడి స్తంభమును సంభోగించమనిరి. తరువాత దాని పాదములు రెండు పట్టుకొని గిరగిర తిప్పి రాతి మీద పెట్టి కొట్టిరి. తరువాత రక్తమును కాచి త్రాగించిరి. శేషమును కాచి రెండు చెవులలో పోసిరి. యమకింకరులు యమాజ్ఞ చిత్రగుప్తాజ్ఞలచే అనేక నరక బాధలకు గురి చేసిరి. ఆ కర్కశ ఇట్లు తన పితృపితామహులతోనూ తన బాంధవులతోనూ తనకు పూర్వము 10 తరములు తరువాత 10 తరముల వారితోనూ ఘోరములైన నరకములందు మహాబాధలు పొంది తరువాత భూమి యందు జన్మించెను. భూమి యందు 15 మార్లు కుక్కగా జన్మించినది. అందులో 15వ జన్మ కళింగ దేశముందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారము దినంబున పగలంతయు ఉపవాసము చేసి గృహమందు శివలింగాభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవ నివేదన చేసి పిమ్మట బలిదానము కొరకు బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుక్కొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోకి వెళ్ళెను. ఆ కుక్క ఆనాడు పగలంతయు ఆహారము కొద్ది అయినను దొరకక కృషించినదై కార్తీక సోమవారపు రాత్రి విప్రుడు చేసిన బలిని భక్షించెను. ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపుము రక్షింపుమని పలికెను. ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడిన వాడే, ఓ కుక్క, మా ఇంటిలో ఏమి చేసితివి, రక్షింపమనుచున్నావు అని అడిగాను. కుక్క ఇట్లనెను, ఓ బ్రాహ్మణోత్తమ వినుము. నువ్వు పూర్వజన్మమునందు బ్రాహ్మణ స్త్రీని, పాపములు చేయదానను, వర్ణ సంకరము చేసిన దానను, అన్య పురుషులను మరిగి నిజ భర్తను చంపితిని. ఇవి మొదలైన పాపములు అనేకము చేసి చచ్చి యమలోకమునకు పోయి అచట అనేక బాధల నుండి తిరిగి భూమికి వచ్చి 15 మార్లు కుక్కగా జన్మించితిని. చివరికి ఇప్పుడు నాకీ జాతి స్మరణ కలిగినది. ఎట్లు గలిగినదో చెప్పుము, విని తరించెదను. ఆ బ్రాహ్మణోత్తముడి మాట విని జ్ఞాన దృష్టితో చూచి తెలుసుకొని ఇట్లనెను, ఓ సునకమా, ఈ కార్తీక సోమవారము నాడు ప్రదోష సమయమున వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించితేవి గనుక నీకు జాతి స్మృతి కలిగినది. ఆ మాట విని కుక్క, బ్రాహ్మణోత్తమ, ఈ కుక్క జాతి నుండి నాకెట్లు మోక్షము కలుగునో చెప్పుమని విప్రుని అడిగాను. ఆ కుక్క ఇట్లు ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారములందు తాను చేసిన పుణ్యములు ఒక సోమవార పుణ్యము కుక్కకు ధారపోసాను. బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇయ్యగానే కుక్క దేహమును విడిచి ప్రకాశించుచున్న శరీరము గలదై ప్రకాశించడి వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయై తన పితరులతో కూడా కైలాసానికి పోయి అచట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను. కాబట్టి కార్తీక మాసముయందు సోమవార వ్రతము ఆచరించదగినది. ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేయుదురో వారికి మోక్షము హస్తమందుండును. కాబట్టి ఓ జనక మహారాజా, పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము. దీంతో కార్తీక పురాణం 2వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.